Hello everyone, welcome back to another review, Big Boss review on Makarandam Media channel. సో ఈరోజు మహేష్ బాబు పాట బాబు నువ్వు చెప్పు కొట్టమని డప్పు అని చెప్పి ఆ పాటతో డే స్టార్ట్ చేయడం జరిగింది. నిన్నంతా ఆడియన్స్కు మెరుపు కళలు చూపించిన విగ్గు మణికంఠ ఈరోజు నిన్నంతా కళ అనుకున్నాడంట. ఈరోజు నిద్రలేసి మొత్తం కళ అని లేచాడంట. బట్ పృథ్వీ మొహం చూసి అయ్యో నేను ఈ కొంపలోనే ఉన్నాను అని చెప్పి ఇంకా అనుకున్నాడంట. నిజంగా నిన్న మొన్న కళ ఇంటే బాగుండు. ఆ మణికంఠ ఇది చూడలేక చచ్చిపోయాము. ఈ పప్పు గోల 2 రోజులు ఏంట్రా బాబు, 2 రోజులు మీరు ఎలిమినేషన్ చూపించడం ఏంది? ఇంతకుముందు లైక్ 15 minutes 20 minutes ఎలిమినేషన్స్ చూపించే వాళ్ళు మన పేషెంట్స్ తో ఆడుకుంటూ 2 days ఎలిమినేషన్సే చూపించారు. అండ్ పొద్దున్నే కొద్దిగా ఫన్నీగానే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఫేస్ వాష్ తో బ్రష్ వేసుకోపోయాడు పృథ్వీరాజ్. మరి నిన్న మొన్న చేసుకున్నాడేమో తెలీదు, బట్ ఈరోజు చేసుకుంటుంటే లాస్ట్ మూమెంట్ లో నిఖిల్ చూసి ఏంట్రా నువ్వు ఫేస్ వాష్ తో బ్రష్ చేసుకుంటున్నావు అని అడిగాడు. సో అదొకటి. నెక్స్ట్ బేబక్క శేఖర్ భాష కూడా కొద్దిగా సింక్ అవుతున్నారు అనిపిస్తుంది. ఈరోజు ఎపిసోడ్ చూస్తే ఆదిత్య అవ్వము, శేఖర్ భాష అండ్ బేబక్క ముగ్గురు కొద్దిగా మిడిల్ ఏజ్ అని చెప్పొచ్చు. ఆ మిడిల్ ఏజ్ కాబట్టి ముగ్గురు కొద్దిగా జెల్ అవుతున్నారు. వీళ్ళిద్దరు ఏదో కరాటీ లాంటిది ఒక వింత విన్యాసం ఒకటి ప్రాక్టీస్ చేస్తూ కనపడ్డారు, బేబక్క అండ్ శేఖర్ భాష. విష్ణుప్రియ అండ్ నాగమణి కంట కన్వర్జేషన్ కూడా లైఫ్ గురించి. నాగమణి కంట విష్ణును నిన్న నామినేట్ చేయడం తను తీసుకోలేకపోయింది, అది తను చెప్పింది. అండ్ మణికంఠ ఈరోజు కొద్దిగా బెటర్ అని చెప్పొచ్చు. నిన్న అంతటి ఏడుపులు పెడబొబ్బులు లేవు, కానీ ఇంకా ఈరోజు కూడా ఎపిసోడ్ లో ఏడ్చడం జరిగింది. అండ్ విష్ణుప్రియ పొరపాటున అనుకోకుండా తెలియకుండా ఏదైతే ఫెమినిటీ అన్నారో, నిజంగా మణికంఠలో ఫెమినిటీ ఉందా అన్నట్టుంది. అతన్ని వాలకం చూస్తుంటే డైలీ ఏడుస్తాడు, ఏదో ఒకటి బాధపడడానికో ఆర్ నెగిటివ్ తీసుకోవడానికి అతని దగ్గర ఈ హ్యావ్ ఎవ్రీ రీజన్ ఫర్ ఇట్. సో తర్వాత నైనిక అండ్ నిఖిల్ కూడా కొద్దిగా ఫన్నీగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. నైనిక బాయ్ ఫ్రెండ్ గురించి నిఖిల్ అడిగాడు అనమాట. అది నైనిక చెప్పలేదు, అతని గురించి ఊరికే ఏదో బ్లషింగ్ లేదా దాట వేస్తున్నట్టు చెప్పింది. తర్వాత విష్ణుప్రియతో బేబక్క కిచెన్ డిస్కషన్ చేసింది. సో బేబక్క వర్షన్ ఏంటంటే, మనం సే ఫర్ ఎగ్జాంపుల్ 8 to 10 మనం బ్రేక్ఫాస్ట్ కుక్ చేసుకున్నాము, తర్వాత 10 to 12 అట్లీస్ట్ కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ లంచ్ చేయాలి. బట్ వీళ్ళు అట్లా చేయట్లేదు, 10కి బ్రేక్ఫాస్ట్ అయిపోతూనే వెంటనే లంచ్ స్టార్ట్ చేస్తున్నారు అని బేబక్క కంప్లైంట్. యాక్చువల్గా అది నాకు పెద్ద వ్యాలిడ్ కంప్లైంట్ అనిపించలేదు, ఎందుకంటే ఎవరు బేబక్కను వచ్చి నువ్వు వెంటనే లంచ్ కుక్ చేయని అడగట్లేదు. సో ఎవరికి ఇష్టమైనది వాళ్ళు కుక్ చేసుకుంటున్నారు. అండ్ ఈమెకు ఎటువంటి నొప్పి లేనప్పుడు దాని గురించి ఇంక పెద్ద పట్టించుకోని అవసరం లేదు. ఎవరి ఇష్టం వాళ్ళు కుక్ చేసుకుంటారు. వాళ్ళు మళ్ళీ వచ్చి సెకండ్ టైం లంచ్ అయితే తినరు కదా. సో వాళ్ళకి ఆకలి వేసినప్పుడు వండుకుంటారు, అది తింటారు. అది బేబక్క ఎందుకు అంత పెద్ద ఇష్యూ లాగా తీసుకునిందో తెలియట్లేదు. అండ్ ఇక్కడ విష్ణుప్రియ ఏమనిందంటే, సోనియా చాలా డామినెంట్గా ఉంది అని బేబక్తో డిస్కషన్ చేసుకునింది. సో నామినేషన్స్ దగ్గర చాలా డిఫరెంట్ గా ఉంటుంది, సోనియా చాలా అగ్రెసివ్ గా ఉంటుంది అనేది విష్ణుప్రియ వర్షన్. మనం కూడా కొద్దిగా అట్లే చూసామన్నమాట. సోనియా డామినెంట్ గా ప్రతిదానికి గొడవ పడాలనుకుంటున్న మైండ్ సెట్ లోనే ఉండేది అనేది మనం కూడా చూసాము. అండ్ నబీల్ శేఖర్ భాషతో అన్నాడు, వాయిస్ మీద వర్కౌట్ చేయాలని సోనియా చెప్పిందంట నబీల్ని. సో శేఖర్ భాష మనిషి చూడ్డానికి కొంచెం తిక్కగా, బాడీ లాంగ్వేజ్, హెయిర్ కట్, వాళ్ళకం కొంచెం తేడాగా ఉన్నా కానీ కొన్ని దగ్గరలో చాలా వ్యాలిడ్ అనిపిస్తున్నాడు, కరెక్ట్ గా మాట్లాడుతున్నాడు శేఖర్ భాష అనిపిస్తుంది. సో నబిల్కి ఏం చెప్పాడంటే, నువ్వు అవేవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, సో నువ్వు కరెక్ట్ గానే ఉన్నావనేది నువ్వు ఫస్ట్ నమ్ము, కాన్ఫిడెంట్ గా ఉండు అని చెప్పాడు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, శేఖర్ భాష యొక్క ఎక్స్పీరియన్స్. అతను కొద్దిగా ఊహ తెలిసిన మేబీ ఇంటర్ డిగ్రీ ఆర్ 20 years ఏజ్ నుంచి అతను మీడియాలో ఉన్నాడు. ఆల్మోస్ట్ ఒక 20-25 years నుంచి అతను వివిధ మీడియా ఛానల్స్ లో వర్క్ చేశాడు. ఆర్జేగా ఉన్నాడు, విజేగా పనిచేశాడు, అండ్ ఈవెంట్ హోస్టింగ్ అవి కూడా చేస్తాడు అనుకుంటా. సో అతను చెప్పాడు, నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా ఉండు, నీకు అన్ని తెలుసు అనేది నమ్ము అని నబీల్ కి చెప్పాడు. సో అది చాలా బాగా అనిపించింది శేఖర్ భాష చెప్తుంటే. తర్వాత పాలక్ పాలక్ పన్నీర్ మీద గొడవ జరిగింది అనమాట. గొడవ అంటే గొడవ కాదు, ఇది చిన్న మిస్అండర్స్టాండింగ్ అని చెప్పొచ్చు.
సో ఈ రోజు ఏంటంటే వెజిటేరియన్ వాళ్ళకు పాలక్ పన్నీర్ చేయాలనేది ఫిక్స్ అయ్యారు, నాన్ వెజిటేరియన్ వాళ్ళకు మటన్ అంట. సో పాలక్ పన్నీర్ చేసేటప్పుడు ఆ ఏమనుకున్నారంటే కిరాక్ సీత వచ్చి పాలక్ పన్నీర్ చేస్తుంది అనేది అందరూ అగ్రీడ్ అపాన్. తర్వాత చేయాల్సిన టైం వచ్చినప్పుడు సీత లేదనమాట కిచెన్ లో సీత లేకుంటే యష్మి అండ్ నిఖిల్ వెళ్ళి అక్కడ కిచెన్ వాళ్ళని అడిగారు అనమాట, ఎవరు చేయాలి పాలక్ పన్నీర్ అంటే సీత అన్నారు. సరే అని నిఖిల్ వెళ్ళి అక్కడ బేబక్క కూడా ఉందన్నమాట, ఈ కాన్వర్జేషన్ మొత్తం తను వినింది. బాగా గట్టిగానే మాట్లాడారు నిఖిల్ అండ్ అమ్మాయి యష్మి. బట్ బేబక్క అక్కడ కామ్ గా ఉంది, ఏం మాట్లాడలేదు, ఏం చెప్పలేదు. తర్వాత నిఖిల్ వెళ్ళి రూమ్ లో ఉన్న సీతను అడిగాడు, సీత నువ్వు చేయాలి కదా పన్నీర్ అంటే, లేదు బేబక్క తను చేస్తా అనింది, అందుకే నేను లోపలికి వచ్చేసా అనింది. తర్వాత నిఖిల్ వెళ్ళి మళ్ళీ బేబక్కని అడిగాడు అనమాట, బేబక్క మీరు చెప్పారా అని అంటే, నేను చెప్పాను, నేను చేస్తాను అని. ఈమె ముందే చెప్పింటే అసలు కన్వర్జేషనే ఉండేది కాదు నిఖిల్ కి సీతకి. సో ఎందుకో అక్కడ బేబక్క కామ్ గా ఉన్నింది, ఏమన్నా కొంచెము చెప్పడానికి ఇబ్బంది పడిందేమో. తర్వాత ఆదిత్య ఓం వెళ్ళి నాగమణి కంటను కన్సోల్ చేయడం చూసాం. కన్సోల్ అనండి, మోటివేట్ అనండి, నీ మీద నాకు ఎంపతి ఉందన్నట్టు మాట్లాడాడు. సో నాగమణి కంటకు ఈ రోజు కొద్దిగా బెటర్ అని చెప్పొచ్చు, మరి కంప్లీట్ నవ్వుతూ నార్మల్ అయితే కాలేదు, అతని మైండ్ సెట్ కొద్దిగా నెగిటివ్ ఉందన్నమాట. సో కొందరు మనుషులు ప్రతి సిచ్యువేషన్ లో నెగిటివిటీనే చూస్తారనమాట, అటువంటి దాంట్లో ఉన్నాడు నాగమణి కంట. అతను కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఆర్ కొద్దిగా పాజిటివ్ ఫీల్ కావాలంటే ఒక్కటి చెప్పొచ్చు, ఎవరైనా ఇన్ని కోట్ల మందిలో 14 మందిని సెలెక్ట్ చేశారు, వాళ్ళలో నువ్వు ఒకడు అంటే నువ్వు అదృష్టవంతుడు అనే కదా. నువ్వు అసలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నావు అంటేనే నువ్వు అదృష్టవంతుడివి. నువ్వు దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి, కానీ దాని ఆ ప్లేస్ లో కూర్చొని నువ్వు రోజు ఏడుస్తే దట్స్ నాట్ ఫెయిర్ అనిపించింది నాకు. ఆదిత్య ఓం బాగానే మోటివేట్ చేశాడు ఇతన్ని. బేబక్క, శేఖర్ భాష అండ్ నబిల్ నెక్స్ట్ టాస్క్ చెప్పారనమాట. సో ఈ టాస్క్ ఏంటంటే ముగ్గురు చీఫ్స్ వాళ్ళ క్లాన్ అంటే వాళ్ళ గ్రూప్స్ ని పెద్దవి చేసుకోవాలి అని. సో బేబక్క, శేఖర్ భాష అండ్ నబీల్ ముగ్గురు వీళ్ళు ఆ చీఫ్ టాస్క్ లో గెలిచిన ముగ్గురు తర్వాత ఉన్నారనమాట. సో రన్నర్ అప్స్ అనుకోండి వీళ్ళు ముగ్గురు. సో వీళ్ళకి బిగ్ బాస్ ఒక ఆప్షన్ ఇచ్చాడు, మీరు చూస్ చేసుకోవచ్చు ఏ క్లాన్ కి వెళ్ళాలనేది, మీరు చూస్ చేసుకుని ఆ క్లాన్ కి వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. సో అలా చెప్పడం వల్ల శేఖర్ భాష వచ్చి యష్మిన్ చూస్ చేసుకున్నాడు. బేబక్క వచ్చి నిఖిల్లో లీడర్ క్వాలిటీస్ నాకు నచ్చుతాయి కాబట్టి నేను నిఖిల్ టీంలోకి వెళ్తాను అని చెప్పింది బేబక్క. అండ్ నబీల్ వచ్చి నేను హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి నైనికాతోనే ట్రావెల్ చేస్తున్నా, కలిసి ట్రావెల్ చేస్తాం అన్నట్టు ఆమె టీంకి వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చేసి మిగతా పార్టిసిపెంట్స్ అందరినీ చీఫే చూస్ చేసుకోవాలన్నమాట. సో ఎవరు ఏ టీంలో ఉండాలనేది నిఖిల్ వీళ్ళే చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఒకటి జరిగింది, నిఖిల్ సోనియాతో ఈ టాస్క్ గురించి డిస్కషన్ చేయడం చూసామన్నమాట. వీళ్ళిద్దరు బయటికి కొట్లాడుతున్నట్టున్నా ఎక్కడో చిన్న కనెక్ట్ అయితే ఏర్పడింది అనిపిస్తుంది, ఇద్దరు డిస్కషన్ చేస్తున్నారు. సో సోనియా ఏం చెప్పిందంటే నువ్వు సీతను చూస్ చేసుకో అని చెప్పి నిఖిల్ కు సజెషన్ చేసింది, బట్ నిఖిల్ అది ఫాలో అవ్వలేదు అనుకోండి. తర్వాత టీమ్స్ అన్ని ఫామ్ అయిపోయిన తర్వాత ఒక చిన్న గేమ్ పెట్టారు. ఏమైందంటే నిఖిల్ టీంలో ముగ్గురే ఉన్నారనమాట పార్టిసిపెంట్స్, అండ్ వీళ్ళ టీంలో వచ్చేసి యష్మి టీంలో అండ్ నైనికా టీంలో నలుగురు ఉన్నారు. సో నలుగురు ఉన్నారు కాబట్టి మీరు 1-on-1 ఒక ఫైట్ పెడతాను మీకు అని చెప్పి ఒక హాకీ గేమ్ లాంటిది పెట్టాడు. సో అట్లా ఈ రోజు ఎపిసోడ్ కొనసాగింది. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు మనం బిగ్ బాస్ ఈ సీజన్ గురించి మాట్లాడాలనుకుంటే పెద్ద కార్స్ గా ఏం లేదు, పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేదు. ఒక్క ఎపిసోడ్ 2 ఎపిసోడ్లు మిస్ అయినా కూడా పెద్ద ఫరక్ పడదు. క్యాండిడేట్స్ వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరు పెద్ద ఇంట్రెస్టింగ్ గా లేరు, ఎవరినన్నా చూద్దాము వీళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో అట్లా ఎవరి మీద ఇంట్రెస్ట్ రావట్లేదు. ఏదో రివ్యూ చెప్పాలి కాబట్టి నేను ఎపిసోడ్ చూస్తున్నాను, కానీ నాకు కూడా అసలు హోల్ హార్టెడ్ గా చూడాలనే ఇంటెన్షన్ అయితే లేదు. ఒక 3 days ఆ పప్పు అన్నారు, కుక్కర్ అన్నారు, తర్వాత ఈ మణికంఠన్ పెట్టి 2 రోజులు చేశారు, 2-3 రోజులు. అతను ఇంకా ఈ రోజు కూడా ఏడుస్తూనే ఉన్నాడు. సాడ్ థింగ్ ఏంటంటే మా టీవీ వాళ్ళు ఈ మణికంఠ ఏడుపును కూడా ఒక ప్రోమో రూపంగా ఒక 3.5 minute వీడియో రూపకంగా బయటకు వదిలారు. కొంచెమన్నా సిగ్గుండాలి ఇట్లాంటి వీడియోలు తీసినందుకు. ఒక సైడు అతను ఏదో దుఃఖంలో బాధపడుతూ విగ్ తీసాడు, ఆ విగ్ తీసేది బయట చాలా వైరల్ అయిపోయింది మణికంఠ విగ్ తీయడము.
ఆ విగ్ తీసేది 3 minutes షార్ట్ వీడియో తీసి మా టీవీ వాళ్ళు వాళ్ళ ఛానల్లో రిలీజ్ చేశారు. కొంచెమన్నా ఉండాలన్నమాట, మనం ఎక్కడి నుంచి డబ్బులు సంపాదిస్తున్నాం అనేది ఉండాలా. సో నాగమణి గంట గాడి ఏడుపు మీకు వ్యూస్ తెచ్చేదైంది, నెవర్ మైండ్, మీ మీ ఇష్టం అది. సో వైరల్ అయ్యాడు నాగమణి కంట మోస్ట్లీ ఆ విగ్ తీయడం వల్ల. అండ్ యా, ఇట్లా కంటిన్యూ అయితే ఇదే స్పీడ్ లో ఇట్లే వెళ్తే బిగ్ బాస్ చాలా దరిద్రమైన సీజన్ గా ఎండ్ అవుతుంది అనమాట. బిగ్ బాస్ సీజన్ 6 ఎట్లయితే ఎవరికి గుర్తులేదో, పార్టిసిపెంట్స్ విన్నర్స్ ఎవరు గుర్తులేరు, అట్లే అయిపోతుంది ఈ సీజన్. అండ్ పోన్ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. సో రేపు ఎపిసోడ్ కొద్దిగా బాగుంటుంది ఆర్ బెటర్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాము. అండ్ విల్ మీట్ యు అగైన్ టుమారో ఫర్ టుమారోస్ ఎపిసోడ్ రివ్యూ. ఇంతలోపు మీకు మకరందం మీడియా వీడియోస్ నచ్చితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు వీడియోస్ మీ నోటిఫికేషన్ బార్లోకి వస్తాయి. అండ్ మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.